న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో లిక్కర్ ఏరులై పారింది. తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులు 1000 కోట్ల రూపాయలకు పైగా లిక్కర్ ను తాగేశారు. సర్కారీ ఖజానాకు కాసుల కిక్కెక్కింది. ఈగల్ టీమ్ నిఘాతో హైదరాబాద్ లో ఈసారి డ్రగ్స్ కేసులు తగ్గాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు మాత్రం పెరిగాయి. న్యూ ఇయర్ వేళ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ప్రతి ఏడాది కంటే ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అమ్మకాలు పెరిగాయి. నెల రోజుల సమయంలో ఖజానాకు లిక్కర్ ఆదాయం భారీగా జమైంది. కొత్త సంవత్సరం వేళ మద్యం అమ్మకాలపైన ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది. దీంతో మందుబాబులు అర్ధరాత్రి వరకు మద్యం కొనుగోలు చేశారు. తెలంగాణలో మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ నెలలో ఆల్ టైం రికార్డులు సృష్టించాయి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు డిపోల నుంచి 3,459 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్తో పోల్చితే ఈసారి సుమారు 700 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 25 నుంచి 31 వరకు 1350 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజుల్లోనే 1000 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డు అని అబ్కారీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 3 రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్, 7.78 లక్షల కేసుల బీరు విక్రయాలు జరిగాయి. ఇక డిసెంబర్ 31న 314 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఇక ఈసారి హైదరాబాద్ పై ఈగల్ టీమ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈగల్ టీమ్స్ చేసిన తనిఖీలతో డ్రగ్స్ దందాకు చెక్ పడిందనే చెప్పాలి. 60 పబ్బుల్లో ఈగల్ టీమ్స్ సోదాలు చేశాయి. 2 డీజేలు సహా 3కి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈసారి పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా డోంట్ కేర్ అన్నారు మందుబాబులు. ఎప్పటిలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోడ్డుపైకి వచ్చారు. ఈసారి రికార్డు స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 3 కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2731 కేసులు నమోదయ్యాయి. ఇక అటు ఏపీలోనూ భారీగా లిక్కర్ సేల్స్ నమోదయ్యాయి. డిసెంబర్ 31న ఒక్క రోజులో 172 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 2,20,719 కేసుల మద్యం, 95,026 కేసుల బీరు అమ్మకాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే 60 కోట్ల మేర అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 29, 30, 31 ఈ 3 రోజులు కలిపి 543 కోట్ల అమ్మకాలు జరిగాయి. డిసెంబర్లో 2,767 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. సాగరం నగరం విశాఖలోనూ పోలీసుల హెచ్చరికల్ని బేఖాతారు చేశారు మందుబాబులు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ రోడ్లపైకొచ్చి పోలీసులకు దొరికిపోయారు. డిసెంబర్ 31న 249 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.